అందరికీ నమస్కారం అండి. ఎప్పట్లానే ఈరోజు కూడా కలెక్టర్ ఆఫీస్లో పల్నాడు జిల్లాలో నర్సాపేటలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే మన నర్సాపేటలో కోస్టల్ కాలనీలో రామరెడ్డి నగర్లో మరి 2 ఎకరాల పొలంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి మన వెంకటరామరెడ్డి గారు, వారి యొక్క సతీమణి గారు సీత గారు, వీళ్ళిద్దరు కూడా వారి యొక్క సొంత పొలంలో చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ కూరగాయలన్నీ కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చారండి. చూసారా అసలు ఎంత పెద్దగా ఇక్కడెక్కడ మనం చూస్తున్నాం అనమాట. వంకాయల సైజు చూసారా ఎంత బాగున్నాయో, పెద్ద సైజు వంకాయలు. ఎంత సైజు అయినా ముదరలేదు, లేతగా ఉన్నాయి. అలాగే ఇక్కడ టమాటాల రంగు చూసారా, నాటు టమాటాలు ఎంత బాగున్నాయో, మరి ఫుల్ కలర్ ఎక్కడ వదిలిపోవటం లేదు. రండి రండి మేడం, మంచి కలర్లో ఉన్నాయి, మంచి కలర్లో ఉన్నాయి టమాటా అండి. అలాగే ఆకుకూరలు, కూరగాయలు, మరి చిక్కుడుగాయలు, గోరుచిక్కుడు. ఈ గోరుచిక్కుడులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది గోరుచిక్కుడు తింటుంటే. జనరల్గా ఏంటంటే కొంచెం పుల్లల కూరని అంతగా ఇష్టపడరేమో కానీ అయినా ఇది తింటే జీర్ణశక్తి బాగా పెరుగుతుందండి, మంచిది. అలాగే మరి నాటు కరివేపాకు చక్కగా ఈ ప్రకృతి వ్యవసాయ వాతావరణంలో పెరిగిన చెట్ల నుంచి తీసినటువంటి ఈ కరివేపాకు కానీ, అలాగే కొత్తిమీర అన్నీ అయిపోయింది. ఓకే, ఇదిగోండి కొత్తిమీర అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇది కొత్తిమీర, మరి పాలాకు, చుక్కకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, వంకాయలు, టమాటాలు, ఇవన్నీ. ఇంకా మనకైతే అమరారెడ్డి గారు ప్రతి వారం కూడా పసుపు, కారం ఇవి ఇక్కడ ఎవరు పర్మనెంట్ అనమాట. పర్మనెంట్గా పసుపు, కారం కూడా అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి మీరందరూ చక్కగా వీటన్నిటిని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు ఈ ఆకుకూరలు, కూరగాయలు, మరి టమాటా, వంగ ఇవన్నీ పెట్టారండి మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది. అలాగే రైతులు నేరుగా రైతు నుంచి వినియోగదారునికి ఇవన్నీ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందించడం జరుగుతుంది. ప్రతి సోమవారం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.